డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూన్ 19, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 119, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ఈనాటి దైవాంశము తేనె కంటెను తీపి. కీర్తనలు 19, 9, 10 వచనములు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఆహార పదార్థాలన్నిటిలో తేనె ఎప్పటికీ చెడిపోని ఏకైక ఆహార వనరు. దేవుడు తన వాక్యానికి చిహ్నంగా తేనెను ఎంచుకున్నాడు. దేవుని వాక్యం శాశ్వతమైనదని మనకు మత్తయి 24:35, మార్కు 13:31, లూకా 21:33లలో వ్రాయబడి ఉంది. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎన్నటికీ గతించవు అని యేసు ప్రభువు చెప్పారు. మొదటి సమూయేలు 14:25-29లో గమనించినట్లయితే యోనాతాను తేనె తిన్నప్పుడు అతని కళ్ళు ప్రకాశించినట్లుగా చూస్తాం. తేనె ఆత్మకు తీపి, ఎముకలకు ఆరోగ్యం మరియు మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది. తేనె కంటే మధురమైన దేవుని వాక్యం నీరు వలె స్వచ్ఛమైనది, పవిత్రమైనది, నిర్దోషమైన మహిమగల సంఘముగా నిల్వబెడుతుంది అని ఎఫెసీ 5:27లో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యం అగ్ని వంటిది, మనలోని లోపాలను కాల్చి శుద్ధి చేస్తుంది. ఇర్మియా 23:29లో గమనించగలం. దేవుని వాక్యం సుత్తి వంటిది, మన బండబారిన హృదయాలను బ్రద్దలు చేస్తుంది. యాకోబు 1:23 ప్రకారం దేవుని వాక్యం అద్దం వంటిది, మనలోని మచ్చలను ఎత్తి చూపి సరి చేసుకొనున్నట్లు చేస్తుంది. కీర్తనలు 119, 105 ప్రకారం దేవుని వాక్యము దీపము వంటిది, మనకు సరి అయిన మార్గము, దారి చూపుతుంది. మలాకి 3:2 ప్రకారము దేవుని వాక్యము సబ్బు వంటిది. సబ్బు మన దేహమునకు అంటిన మురికిని ఏ విధంగా శుభ్రపరుస్తుందో మన హృదయంలోని మురికిని శుభ్రపరుస్తుంది. మొదటి పేతురు 2:3 ప్రకారం దేవుని వాక్యం పాల వంటిది, రక్షణలో ఎదుగుటకు మనకు ఉపయోగపడుతుంది. మత్తయి 4:4 ప్రకారం దేవుని వాక్యము రొట్టె వంటిది, మనకు జీవాన్ని కలిగిస్తుంది. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యము ఖడ్గం వంటిది, మన ఎముకలను మూలుగులను ఖండిస్తూ చీల్చుతూ మనల్ని సరిచేస్తుంది. లూకా 8:11 ప్రకారం వాక్యము విత్తనము వంటిది, మంచి నేల నుండి విత్తనము ఫలిస్తుంది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యెహెజ్కేలు 3:8. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భుజించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. దేవుడు మనల్ని దీవించి ఆయన జుంటి తేనె ధారల వంటి తన మధుర వాక్యము చేత మనలను నింపి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, జుంటి తేనె ధారల కంటెను మధురమైన నీ వాక్యము చేత మమ్మును నింపి ఆశీర్వదించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.